అందరికీ హాయ్ అండి. నా ముందు మజాకా టీం ఉందండి. మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్లో రాబోతున్నాం. కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం. మొన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు, యాక్షన్ మూవీస్, ఈ హారర్ ఇలాంటివన్నీ చేశారు. మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు. ఎలా ఉందన్నా మొత్తం? నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత 3-4 ఏళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు. అంటే సెట్కి వెళ్తే పొగ, మట్టి, నిప్పు, ఒంటి మీద రక్తం, రోజు ఏడడం ఆడడం, వోకల్ గార్డులు దెబ్బతినేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏంటి మైకిల్, భైరవకోన, రాయన్, క్యాప్టెన్ మిల్లర్ అన్నిలాగే, ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నిలాగే ఉన్నాయి. అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే భైరవకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో 2-3 లేడీస్ అనింది సినిమా నచ్చిందా అండి. నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా అమ్మా మేము చూస్తామమ్మా అన్నారు. నాకు అంతకన్నా పెద్ద సడన్గా ఏదో అనిపిస్తుంది కదా. సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయి అంటున్నారు. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద ఏంటి భైరవకోన ఊరికి వెళ్ళాడు, మైకిల్ నీడు చంపేస్తాను వెళ్తున్నానేమో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా. నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు, దేవుడు కుదించినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని. యూజువలీ నేను ఎప్పుడు నా సినిమాలు సెట్ చేసుకుంటా, దానికోసం పోరాడో డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్నీ చేస్తా. దీనికి అవి ఏం చేయలేం, ఇది నాకుగా వచ్చింది సినిమా. ఓకే కథ బాగుంది, సెటప్ బాగుంది చేసి. కానీ ప్రసన్న కుమార్ బెజవాడ అన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి, అది ఇంత లేట్ అయింది అని ఒక ఇది ఉంది కదా. అంటే అది ఎందుకు మిస్ అయింది అన్న? అసలు ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీలో ఎక్కడ ఉంటాయి కదా లెక్కలు, పాలిటిక్స్. నాకు తెలుసా మిస్ అయిన 2 సినిమాలు కూడా మంచి హిట్. మంచి హిట్. నాకు అది సెంటిమెంట్గా ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను. ఓకేనా, నేను బాగుంది వదిలిపోయిందన్నాక దాని తర్వాత ఇంకా సో ఈ సినిమా కూడా అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక, ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా, అందుకే సినిమా సెట్ అయింది. సో అలా